గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏమి స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదు. మారి టీడీపీని రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప రప నరుకుతాను. మంచిది కదా.